నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రెండు దశలు పూర్తయ్యాయి. మరో 5 దశల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. జాతీయ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ప్రచార వేడితో పార్టీలు దూసుకెళ్తున్నాయి. ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ నేతలు అధినేతలతో ప్రచారం హోరెత్తిపోతోంది. యూపీఠం కోసం సాగుతున్న సమరంలో గెలుపెవరిది? కేంద్ర పీఠాల్ని శాసించే రాష్ట్రం, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే రాష్ట్రం, ఎన్నికల ప్రయాణంలో అతిపెద్ద రాష్ట్రం, సంక్షోభంతోనే ముందుకొచ్చిన ములాయం, పాలక ప్రతిపక్షాల మధ్య భీకర సమరం. ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాలను శాసించే రాష్ట్రం. కేంద్ర పీఠం మీద ఎవరు కూర్చోవాలో, ఎవరికి ఏ పదవులు దక్కాలో, ఏ మంత్రి పదవి ఎన్నాళ్లుండాలో నిర్ణయించగల సత్తా ఉన్న రాష్ట్రం. దశాబ్దన్నర కిందట జరిగిన విభజన తర్వాత కూడా అతిపెద్ద రాష్ట్రంగా కొలువుతీరింది. 80 లోక్సభ స్థానాలు, 403 అసెంబ్లీ స్థానాలతో నేటికి అక్కడా ఇక్కడా తనదే పైచేయి అనిపించుకుంటోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావుడి ఆ ఎన్నికల వచ్చే ఏడాదే ఉంటే, ఉత్తరప్రదేశ్లో మాత్రం ఏడాది ముందు నుంచే హడావుడి మొదలైపోతుంది. జాతీయ రాజకీయాలను, కేంద్ర పీఠాల్ని గడిచిన 70 ఏళ్లుగా శాసిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇప్పటికే 2 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి విడతలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. ఇక రెండో విడతలో మరింత ప్రశాంతత కనిపించింది. మిగిలిన స్థానాల్లో స్థానిక అంశాలను బట్టి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేంత వరకు రాష్ట్రంలో పొత్తుల మీద క్లారిటీ లేదు. ఆఖరికి అధికార పార్టీలోనే స్థిరత్వం లేదు. కానీ ఇప్పుడు అంతా స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అఖిలేష్ రాహుల్ జోడీ దూకుడు చూపిస్తుంటే, తాజాగా వారి బలానికి సోదరి ప్రియాంక గాంధీ కూడా మద్దతిచ్చేలా సాగుతోంది. మరోపక్క కమలనాథులు కూడా అంతే జోరుగా మాటల తూటాలు పేలుస్తూ ముందుకెళ్తున్నారు. ఈ ఏడాది ఒకేసారి 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నా, కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు అందరి దృష్టి ఒక్క ఉత్తరప్రదేశ్ మీదనే ఉంది. దేశంలో ఏ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినా ఆ ఆసక్తి ఆ రాష్ట్రం వరకే ఉంటుంది. కానీ యూపీ ఎన్నికలంటే మాత్రం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటుంది. ఎందుకంటే ఈ యూపీఠం మీద ఎవరు కూర్చుంటే కేంద్ర రాజకీయాల్లో వాళ్లే చక్రం తిప్పుతారు. అందుకే 2012 ఎన్నికల్లో యూపీలో అనూహ్యంగా విజయం సాధించిన ములాయం సింగ్ ఎంపీగా ఉన్న తన కుమారుడు అఖిలేష్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. తాను మాత్రం కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు 5 ఏళ్లుగా ఢిల్లీ ఫిడేళ్లు మీటుతూనే ఉన్నారంటే కారణమిదే. ఒక్క ములాయమే కాదు, అందరికీ ఇప్పుడు యూపీ ఎన్నికలు కీలకమే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి, కమలనాథులకు అత్యంత అవసరం. ఎందుకంటే రాష్ట్రాల అసెంబ్లీల్లో వరుస ఓటములు, డిమానిటైజేషన్ వంటి అతిపెద్ద నిర్ణయాల తర్వాత కేంద్రం ఎన్నికలకు వెళుతున్న మొదటి ఎన్నికలు ఇవే. ప్రజల తీర్పు ఎలా ఉందో తెలుసుకునేందుకు, ఉత్తరప్రదేశ్లో తమ రాజకీయ ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అందుకే ప్రధాని మోడీ యూపీ ఎన్నికల మీద తీవ్రంగా దృష్టి సారిస్తున్నారు. కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ యూపీలో టూర్లేస్తున్నారు. मैं एक निर्णय करता हूं तो सामने 50 लोग तैयार हो जाते, अच्छा ये मोदी कर रहा है, दिखा देंगे, ये हाल है मेरा। लेकिन क्या मुझे डरना चाहिए? क्या डरना चाहिए? क्या रुकना चाहिए? क्या और ऐसे लोगों के सामने झुकना चाहिए? क्या अरे झुकूंगा तो 125 करोड़ देशवासियों के सामने. विश्व प्रयत्नाలు చేస్తోంది. अखिलेश बैंक के थैले के लोगों को जरूर नुकसान पहुंचाएंगे और इससे
ये स्वाभाविक ही है कि अब सपा के ये दोनों खाने इस चुनाव में अंदर अंदर एक दूसरे के खेले के उम्मीदवारों को हराने का ही पूरा प्रयास करेंगे। అటు ఎస్పీ కాంగ్రెస్ కూటమి, మరోపక్క బీఎస్పీ ఒంటరి పోరు, బీజేపీ సమిష్టి ప్రయత్నంతో యూపీలో ప్రచారం నానాటికి హీటెక్కుతోంది. ఆర్ఎల్డీ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నా వాటి ప్రభావం కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవడంతో ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యనే తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికి 2 విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. 3వ విడత ప్రచార గడువు కూడా దగ్గర పడుతోంది. దీంతో పార్టీలు క్షణం తీరిక లేకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తమకు ఓటేస్తే ఏం చేస్తామో చెబుతూనే ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. మొత్తానికి ఓటరు నాడి ఎలా ఉందో తెలియాలంటే మరో 3 వారాలు ఆగాల్సిందే. యూపీలో కాషాయం జెండా ఎగురుతుందా? విజయం